మన సార్ వచ్చేసారు. కర్ణ సార్, అన్నా మీకు గుర్తుండకపోవచ్చు, ఇది పుట్టకముందు బ్రతకదనే పరిస్థితి. కానీ పాపకేమీ కాదని మాటిచ్చి నాకు డెలివరీ చేశారు. మీరలా చెయ్యడం వల్లే మేమున్నాము. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నా. రాఖీ కట్టనా మీకు? టీజరే ఇలా ఉంది, ఇంకా సినిమా ఎలా ఉంటుందో చూస్తావా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో హలో మిస్టర్, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకా షో మిగిలుంది. ఇప్పుడు ఒకరు వస్తారు చూడు. రాధిక, నువ్వెప్పుడొచ్చావు? నా ముద్దుల అన్నయ్యకి రక్షాబంధన్ శుభాకాంక్షలు. నీ చెయ్యబో నేను రాఖీ కట్టాలి. ఏంటన్నయ్య ఇది? ఆల్రెడీ ఇంతమంది జనం రాఖీ కట్టారా? ఇప్పుడు నేను కట్టాలా వద్దా? కట్టేస్తానబ్బా. ఎంత అదృష్టం అనేది, ఎంత ప్రేమ యోగ్యత కలవాళ్లకు మాత్రమే దక్కుతుంది. ఆ యోగ్యత నీకుంది. ఇలాంటి మనిషిని అన్నగా పొందటానికి నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు. నిత్య, నిత్య ఆగు. నిత్య, నీ కోపం ఎందుకో నాకు అర్థమవుతోంది. నా పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించు. ఏం ఆలోచించాలి? మీ అమ్మా నాన్న ఒప్పుకోలేదన్న విషయం ముందే శాంతికి తెలుసుంటే మన ఎంగేజ్మెంటే ఒప్పుకునేదే కాదు. అయితే ఏం చేయాలి ఇప్పుడు మనం? ప్రేమించి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నప్పుడే నేను చెప్పాను కదా, మన ఇద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అని. సుఖం, దుఃఖం, దిగులు, సంతోషం ఏదైనా ఇద్దరం సమానంగా పంచుకుందామని చెప్పాను కదా. మర్చిపోయావా? ఓకే, ఒప్పుకుంటున్నాను. శాంతికి విషయం చెప్పుంటే తనూరికి టెన్షన్ అయి ఉండేది. కానీ నాకెందుకు చెప్పలేదు? అలా కాదు నిత్య, మా అమ్మా నాన్న గురించి, వాళ్ల పట్టుదల గురించి నాకు చాలా బాగా తెలుసు. పట్టుదల ఎందుకు? ప్రేమ విషయంలో నీకు నాకు లేదా పట్టుదల? ఎవరు మనిద్దరిని దూరం చేయలేదన్న నమ్మకం నీకు లేదా? సరే, మీ అమ్మా నాన్నలతో మాట్లాడి ఒప్పించడానికి నీకు కష్టంగా ఉంది కదా, నేను మాట్లాడతాను. నాకు వాళ్ళ నెంబర్ ఇవ్వు. తేజస్, నెంబర్ ఇవ్వు అంటున్నాను. నిత్య, మనం మాట్లాడడం వల్ల ఏ ఉపయోగం లేదు. నేనిందులో కర్ణ హెల్ప్ అడిగాను. కర్ణనా? ఎందుకు? తన
తనకి ఈ విషయంలో ఆల్రెడీ అంత అవమానం జరిగింది, సరిపోలేదా? పాప నిశ్చితార్థానికి హెల్ప్ చేయడానికి వచ్చారు. తను చెయ్యని తప్పులన్నీ తన మీద వేసుకున్నాడు. ఛ! ఆ మనిషి గురించి నేను ఎన్ని మాట్లాడాను. తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది. అన్నిటికీ పాపం కన్నాని మధ్యలో పెట్టి బలిపశం చేశాం, చాలదా? ఇది మనిద్దరి సమస్య. నువ్వు ఒక అడుగు వెనకేసినా పర్లేదు, నేను ముందు నిలబడి పనులు చేస్తాను. థ్యాంక్స్. ఎన్ని భాషలు వచ్చినా ఈ సంతోషాన్ని ఎలా చెప్పాలో తెలియటం లేదు. అన్నీ మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది నువ్వెంత సంతోషంగా ఉన్నావో. హే, ఇంత త్వరగా ఇవన్నీ చేయడానికి నీకు టైం ఎలా దొరికింది? ఇదంతా నేను చేసింది కాదు, మరి నీది. నీ సంతోషం కోసం తనే ఇదంతా నిలబడి చేసింది. అందరి కళ్ళకి జస్ట్ వన్ డే అనిపించవచ్చు, బట్ నాకు ఇదొక స్పెషల్ డే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈరోజు నా చెల్లి రాఖీ కట్టకుండా చెయ్యి ఖాళీగా ఉంటే ఏదో చాలా కోల్పోయినట్టు నేను ఫీల్ అయిపోయాను. కానీ ఇప్పుడు చెయ్యి మాత్రమే కాదు, మనసు కూడా నిండిపోయింది. నేను ఇదంతా కల్లో కూడా అనుకోలేదు. చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు నిధి. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో నా గొప్పతనం ఏం లేదు సార్. వాళ్ళందరూ నేను ఫోర్స్ చేస్తే కట్టలేదు. మీ మంచితనం, మీ మంచి మనసు వాళ్ళని ఇక్కడి వరకు రప్పించింది. ఇక్కడున్న ప్రతి ఒక్క రాఖీ సరైన వ్యక్తి చేతికి వచ్చి చేరుకున్నాయి. కానీ నేను చేసింది ఒకటే ఒక పని సార్. వీళ్ళందరి ప్రేమ మీకు చేరడానికి ఏ అడ్డంకులు రాకుండా నేను చూసుకున్నానంతే. వీళ్ళందరూ ఎప్పటికీ మీతోనే ఉంటారు సార్. చెడ్డవాళ్ళెవరైనా దూరంగా దాక్కుంటారు.